హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరంతా కూడా రామ్ చరణ్ గారి కొత్త మూవీ పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అందరు చూస్తుంటారు. ఒక రేంజ్ లో ఉంది, అదిరిపోయింది. ట్రైలర్ గ్లిమ్స్ అదిరిపోయింది. గ్లిమ్స్ నిజం చెప్పాలంటే చాలా 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 బాగుంది. బుచ్చిబాబు కూడా తన స్థాయికి మించి చాలా పెద్ద కాస్టింగ్ చేశాడు. చాలా పెద్ద టెక్నీషియన్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తను ఒక విధంగా చెప్పాలంటే చేసింది ఒక సినిమా అయినా కూడా ఇంత పెద్ద కాస్టింగ్ దొరకడం అనేది చాలా 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 పెద్ద విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి ఫిలిం వర్గాల్లో గ్లిమ్స్ కి సంబంధించి ఫిలిం వర్గాల్లో మంచి టాక్ అయితే నడుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలవడం జరిగింది. ఎందుకంటే ఈ పెద్ద గ్లిమ్స్ చూసిన తర్వాత అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ దాన్ని లైక్ చేయడం జరిగిందంట. సో ఆ లైక్ చేసిన మరుక్షణమే అల్లు అర్జున్ గారు అల్లు శిరీష్ గారిని అన్ఫాలో చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కోల్డ్ వార్ ఒక రేంజ్ లో రన్ అవుతున్న టైంలో బావగారి గ్లిమ్స్ నచ్చి లైక్ చేసినటువంటి అల్లు శిరీష్ ని కూడా అల్లు అర్జున్ క్షమించలేకపోయాడా అంటూ ఇటు సినిమా వర్గాల్లో అటు బయట బిజినెస్ వర్గాల్లో కూడా టాక్ అయితే నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారు నిజంగా అన్ఫాలో చేయడం అయితే వాస్తవం. దానికి రీజన్స్ ఏమనేది తెలీదు. కానీ ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే ఉందో పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అన్ని అంచనాలు తారుమారు చేస్తూ ఒక మాస్ ఎలివేషన్ తో సూపర్ అంటే సూపర్ గా ఉంది. దాన్ని ఎవడైనా లైక్ చేయొచ్చు. సినిమాగా చూడాలి. అందులో పర్సనల్ ఎమోషన్స్ ఇన్వాల్వ్ చేయకుండా ఉంటే సినిమా ఇండస్ట్రీకి చాలా మంచిది. ఒకవేళ అల్లు అర్జున్ గారు ఏ ఉద్దేశంతో అన్ఫాలో చేశారో అల్లు శిరీష్ ని తెలియదు. కానీ కరెక్ట్ గా పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కి ఆయన లైక్ చేసిన తర్వాతే ఇటువంటి పరిణామాలు జరగడంతో అల్లు అర్జున్ తమ్ముడు కూడా పక్కకు తోశాడు. రామ్ చరణ్ మూవీ గ్లిమ్స్ కి లైక్ చేసినందుకంటూ వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైనా కూడా తప్పేం లేదు. గతంలో అల్లు అర్జున్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ గతంలో అల్లు అర్జున్ గారిని అనేక విధాలుగా తోలనాడినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగానే ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు ఏదైతే పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూసిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారికి అలాగే కాలు ఉండొచ్చు. అయినా అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడో ఉంది. పుష్ప 2తో అల్లు అర్జున్ రేంజ్ యూనివర్సల్ స్టార్ రేంజ్ లో ఉంది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ అటుకులపై కూర్చుంది. అయినప్పటికీ ప్రొఫెషనల్ రైవలరీ ఉండొచ్చు కానీ పర్సనల్ రైవలరీ ఉండకూడదు అనేది వాస్తవం. చూద్దాం అది కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నిజంగానే పెద్దని చూసే పెద్ద హిట్ అవుతుందనే ఆలోచనతోనే రామ్ చరణ్ గారు ఎక్కడికో వెళ్ళిపోతున్న ఆలోచనతోనే అల్లు అర్జున్ గారు అలా చేశారా లేదంటే తమ్ముడి పైన ఉన్న కోపంతో చేశారా అనేది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.